మీ సొంత ఇంటి కలను నిజం చేసుకోండి. వడ్డీ లేకుండా ఎలాంటి లోన్ తీసుకోవాలో మీకోసమే ఈ వెబినార్. నమస్కారం అర్చన గారు. నమస్తే సిరి. మనము క్రిస్టల్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఎస్పెషల్లీ మీరు పిరమిడ్ క్రిస్టల్ గురించి చెప్పడం జరిగింది. సో మరి ఈ పిరమిడ్ క్రిస్టల్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఇది ఎవరెవరికి బాగా వర్కౌట్ అవుతుందంటారు, అండ్ ఈ పిరమిడ్ క్రిస్టల్ యూజ్ చేసుకొని ఏ విధంగా మనం మెడిటేషన్ చేసుకునే ఆప్షన్ ఉందంటారు? మనం మామూలుగా అన్ని క్రిస్టల్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. లైక్ చక్ర మెడిటేషన్లో సిరి, మనం ఎప్పుడైతే ఆ మెడిటేషన్ చేసేటప్పుడు క్రిస్టల్ గనక హోల్డ్ చేస్తే మన చేతిలో, అంటే కొంతమందికి కొన్ని ఫియర్స్ ఉంటాయి, కొంతమందికి మ్యారేజ్ ఇష్యూస్ ఉంటాయి, కొంతమందికి జాబ్ ఇష్యూస్ ఉంటాయి. సో అలా డిఫరెంట్ వాటికి మనం డిఫరెంట్ క్రిస్టల్స్ని యూజ్ చేస్తున్నాం. అండ్ మనకి ఒక అద్భుతమైన క్రిస్టల్ పిరమిడ్ అనేది కూడా ఉంటుంది. సో దాంట్లో ఆ క్రిస్టల్లో అన్ని కలర్స్ కూడా ఉంటాయి. సో నేను ఒకసారి చూపిస్తాను. సో ఇది పిరమిడ్ క్రిస్టల్ అనమాట. సో దీంట్లో అన్ని క్రిస్టల్స్ కూడా ఉన్నాయి. అంటే లైక్ మనం రూట్ చక్రాకి ఏది యూజ్ చేయాలి, స్వాదిష్టాన, మణిపూరక, డిఫరెంట్ కలర్స్ మనం యూజ్ చేస్తూ ఉంటాం కదా క్రిస్టల్స్. సో అవి ఏంటి అంటే మనం తెలుసుకుందాము. సో మనం రూట్ చక్రాకి రెడ్ జాస్పర్ అనేది యూజ్ చేస్తాం. సో దీంట్లోనే ఇంబైబ్ అయ్యి ఉంది ఇది ఈ క్రిస్టల్. సో ఎప్పుడైతే మనం ఇది హోల్డ్ చేసి మెడిటేషన్ చేస్తామో, మన రూట్ చక్రాలో యూజువల్లీ ఫియర్స్ ఉంటాయి, భయాలు, ఇన్సెక్యూరిటీ, ఇవన్నీ ఉంటాయి కదా. సో మనం ఇది హోల్డ్ చేసి మెడిటేట్ చేసినప్పుడు, అంటే యూజువల్లీ మనం దీంట్లో క్రిస్టల్స్లో ఎప్పుడు కూడా మినరల్ అండ్ కెమికల్ కాంపోజిషన్ అనేది ఉంటుంది. సో కొంతమందికి ఇప్పుడు ఫియర్స్, స్ట్రెస్లో ఉన్నారు, డిప్రెషన్ అలా ఉన్నప్పుడు డాక్టర్స్ మనకి సప్లిమెంట్స్ ఇస్తారు కదా, సో దట్ ఆ ఫియర్, భయం పోతుంది అనే విధంగా. సో ఈ క్రిస్టల్ కూడా ఏం చేస్తుందంటే దీంట్లో ఉన్న ఆ మినరల్ కాంపోజిషన్ని మన ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ కూడా అబ్జర్వ్ చేసుకుంటుందండి హోల్డ్ చేసుకున్నప్పుడు. సో ఆ పోవాలి అన్నా కూడా మనకి రెడ్ జాస్పర్ అనే క్రిస్టల్ బెనిఫిట్ అవుతుంది ఇలా పట్టుకుని మెడిటేషన్ చేసినప్పుడు. సో రూట్ చక్రాకి. అండ్ అదేవిధంగా సెకండ్ ఆరెంజ్ కలర్ కార్నెలియన్ అంటాం. సో అది కూడా ఏంటి అంటే యూజువల్లీ కొంతమందికి లేడీస్ ప్రాబ్లం ఉంటుంది, పిల్లలు పుట్టకపోవడము, అలా అంటే పీరియడ్స్ ప్రాబ్లం అలా ఉంటుంది కదా. సో అలాంటి కూడా వెళ్ళిపోతాయి అన్నమాట. సో అలాంటి అద్భుతమైన కార్నెలియన్ కూడా ఇందులో ఉంది. కొంతమంది చెప్తూ ఉంటారు కదా సిరి, అంటే లైక్ కుజదోషము, కాలసర్పదోషం, ఇలాంటివి ఉంటాయి. సో ఆ కార్లినియన్ అనే క్రిస్టల్ మనకు యూజ్ అవుతుంది అనమాట. సో అది కూడా మనము ఇలా బ్యాలెన్సింగ్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఎల్లో జేడ్ అనే క్రిస్టల్ కూడా మనకి దీంట్లో ఉంది. సో అది ఏం చేస్తుంది అంటే మన మణిపూరక చక్ర పైన వర్కౌట్ చేస్తుంది అనమాట. లైక్ కాన్ఫిడెన్స్ కానివ్వండి, విల్ పవర్ కానివ్వండి, ఇలాంటివన్నీ. అంటే ఒకవేళ ఫిజికల్ ప్రాబ్లమ్స్ లైక్ డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా కూడా దానిపైన వర్క్ చేస్తుంది. సో అలా యూజ్ అవుతుంది ఇది పట్టుకొని మనం మెడిటేట్ చేసినప్పుడు. సో ఫోర్త్ చక్ర ఏంటి అంటే మనకి గ్రీన్ అవెంచ్యూర్, అంటే అనాహత చక్ర పైన వర్క్ చేస్తుంది అనమాట. సో మనము అది యూజువల్లీ లవ్ని రిప్రజెంట్ చేస్తుంది. రోజ్ క్వార్ట్స్ యూజ్ చేయొచ్చు, గ్రీన్ అవెంచ్యూర్ అనేది కూడా దీంట్లో ఉంటాయి, ఇంబైబ్ అయ్యి ఉంటాయి. అంటే ఒక్క చక్రాకి ఒకటే క్రిస్టల్ కాదు సిరి, నంబర్ ఆఫ్ క్రిస్టల్స్ ఉంటాయి. సో మెయిన్గా దీంట్లో ఏవైతే ఉన్నాయో వాటి గురించి నేను చెప్తున్నాను. సో గ్రీన్ అవెంచ్యూర్ అనేది ఏంటి అంటే ఒకవేళ సఖ్యత, వైఫ్ అండ్ హస్బెండ్కి మధ్యలో సఖ్యత లేదు అనుకోండి, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కూడా, పేరెంట్స్, చిల్డ్రన్, అలా ఎవరితోనైనా మనకి సంబంధాలు బాలేవు అనుకున్నప్పుడు గ్రీన్ అవెంచ్యూర్ అనేది మనకి యూజ్ అవుతుంది. సో ఇది మెయిన్ ఇంటెన్షన్, మనం ధ్యానం చేసే ముందు మీకు ఏ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలి అనేది ఒక ఇంటెన్షన్ పట్టుకున్నప్పుడు, ఇప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ మా ఇద్దరి మధ్యలో సఖ్యత బాగుండాలి, మా సంబంధ బాంధవ్యం చాలా అద్భుతంగా ఉండాలి అని మనం అనుకున్నప్పుడు ఏదైతే ఇంటెన్షన్ పెట్టుకున్నామో దానిపైన వర్క్ చేస్తుంది ఈ క్రిస్టల్. సో అలా మనకి యూజ్ అవుతుంది అనమాట. అలాగే ఈ బ్లూ కలర్ సోడోలైట్ అని చెప్పేసి ఇది ఒక డిఫరెంట్ క్రిస్టల్. అంటే మన సెల్ఫ్ ట్రూత్, ఇప్పుడు సపోజ్ మనం ఏదైనా ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాం, కొంతమంది చాలా మొహమాట పడుతూ ఉంటారండి చెప్పడానికి. సో అలాంటి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, ఏదైతే ఎక్స్ప్రెస్ చేయాలి అనుకున్నది ఈజీగా చేయొచ్చు. ఇంటర్వ్యూస్కి వెళ్తూ ఉంటాం, మనకు ఆన్సర్ తెలుసు, బట్ స్టిల్ మనం ఎక్స్ప్రెస్ చేయలేకపోతుంటాం, అవుట్పుట్ ఇవ్వలేకపోతుంటాం. సో ఇలాంటి క్రిస్టల్ యూజ్ చేసినప్పుడు ఈవెన్ జాబ్కి వెళ్ళే వాళ్ళు, జాబ్ కావాలి అనుకునే వాళ్ళు కూడా ఆ ఇంటెన్షన్ పెట్టుకొని నేను చాలా అద్భుతంగా, అంటే నా ఇంటర్వ్యూ ఫేస్ చేస్తున్నాను ఆ విధంగా అనుకుని వెళ్ళినా కూడా బాగా వర్క్ అవుతుంది అనమాట. అలాంటి అద్భుతమైన క్వాలిటీస్ ఉన్నాయన్నమాట ఈ క్రిస్టల్లో. సో అదేవిధంగా అమెథిస్ట్ అండి. అమెథిస్ట్ ఏంటి అంటే ఈవెన్ స్టూడెంట్స్కి కూడా బాగా వర్క్ అవుతుంది. ఎలా అంటే వాళ్ళకి మెమరీ పవర్, ఏవైతే మన బ్రెయిన్ కెపాసిటీని ఇంప్రూవ్ చేస్తుంది అనమాట అమెథిస్ట్. ఇది యూజ్ చేసినా, ఇది పట్టుకొని మన ఇంటెన్షన్ తీసుకొని మెడిటేట్ చేసినప్పుడు దానిపైన వర్క్ అవుతుంది. అది ఎలా అంటే మన ఆజ్ఞా చక్ర పైన వర్క్ చేస్తుంది.
అలాగే మనకి క్లియర్ క్వార్ట్స్ అని కూడా ఉంటుంది సిరి. ఈ క్లియర్ క్వార్ట్స్ ఏంటి అంటే అసలు మాస్టర్ క్రిస్టల్ అని చెప్పుకోవచ్చు, కింగ్ ఆఫ్ ఆల్ ద క్రిస్టల్స్ అని చెప్తూ ఉంటాం. ఎందుకు అంటే ఇది ఏంజలిక్ క్రిస్టల్ ఏంటి అంటే మనకి అంటే పవర్ఫుల్, చాలా అంటే యాంప్లిఫై చేస్తుంది ఎనర్జీస్ని. మీరు ఏదైతే ఎనర్జీని హోల్డ్ చేసి ఉంచారో ఆ ఎనర్జీని యాంప్లిఫై చేస్తుంది. హ్యాపీగా ఉన్నారనుకోండి ఇంకా హ్యాపీ ఫ్రీక్వెన్సీ. ఇప్పుడు డబ్బులు అట్రాక్ట్ చేయాలి అన్నా కూడా మన ఫ్రీక్వెన్సీ హైగా ఉండాలి. లో ఫ్రీక్వెన్సీలో ఉంటే మాత్రం దాన్నే అట్రాక్ట్ చేస్తాం, అంటే ఎక్కువ అనమాట, యాంప్లిఫై చేస్తుంది అనమాట. సో అలాంటి అద్భుతమైన క్రిస్టల్ క్వాలిటీస్ ఉన్న పిరమిడ్ అనమాట. ఇది కనుక మనం యూజ్ చేసామనుకోండి ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. అండ్ ఎంతసేపు చేయాలండి ఆ మెడిటేషన్ మనము? డైలీ మినిమం 20 మినిట్స్ అయితే చేయాలండి. అంటే బిగినర్స్ ఎప్పుడైతే మనకు అలవాటు అయిపోతూ ఉంటుందో ఇంకా డీప్గా మనం వెళ్ళగలుగుతాం ఈజీగా. డైలీ 40 మినిట్స్ మ్యాక్సిమం చేస్తే సరిపోతుంది. సో మెయిన్గా క్రిస్టల్స్ ఏంటి అంటే ఊరికేనే యూజ్ చేయొద్దు. చాలా వరకు మనకి బ్రేస్లెట్స్ అని, మాలలని అవన్నీ ఉంటాయి, కానీ ఇంటెన్షన్ ఈజ్ మెయిన్. చాలా వరకు నువ్వు యూజ్ చేస్తున్నావు బాగుంది కదా అని పెట్టుకుంటే దానివల్ల యూజ్ ఏమి ఉండదు. ఇంటెన్షన్ మెయిన్గా ప్లేస్ చేయాలి దాంట్లో. అంటే ప్రోగ్రామింగ్ చేస్తారు క్రిస్టల్స్ని. సో ఆ విధంగా చేసుకుంటే కనుక మంచి ఎఫెక్ట్ ఉంటుంది. ఈ క్రిస్టల్స్ ఏంటి అంటే యాడ్ ఆన్, మనకి ఏదైతే కావాలి అనుకుంటున్నామో ఇది ఒక టూల్ లాగా మనం యూజ్ చేయొచ్చు అనమాట. ప్రతి ఒక్కరికి ఉంటుందండి, ప్రతి ఒక్కరిలో కూడా ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, కానీ మనం అవన్నీ మర్చిపోయాం కదా. సో వాటిని యాక్టివేట్ చేస్తుంది ఈ క్రిస్టల్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సరి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.